హైదరాబాద్ పాత బస్తీలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో షోయబ్ అనే వ్యక్తి తన బర్త్డే పార్టీలో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ నెల 10న బర్త్డే పార్టీ చేసుకున్న షోయబ్ అర్ధరాత్రి గాల్లోకి 12 కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇదే అంశానికి డీటెయిల్స్ మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? మొత్తానికి ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి ఘటన జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఇది ఫలక్నుమా ప్రాంతంలో జరిగినట్టుగానే పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ అయిన వీడియోస్ కు సంబంధించి ఐపీ అడ్రస్ ను పోలీసులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పాత బస్తీ ఫలక్నుమాకు చెందిన షోయబ్. దీన్ని ఆయన 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తోంది. 12 రౌండ్లు, మొత్తంగా 12 రౌండ్ల కాల్పులు గాల్లోకి జరిపినట్టు మనకు ఆ వీడియోలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే బర్త్డే వేడుకల్లో ఈ 12 గంటలకు ఈ ఘటనకు పాల్పడినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఆయన మిత్రులు ఈ వీడియో చిత్రీకరించిన కొంతమంది ఆయన స్నేహితులు దీన్ని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారి అందులో ఉన్న చాటింగ్ అలాగే ఇతర వివరాల ఆధారంగా ఫలక్నుమా ప్రాంతానికి చెందినగా భావిస్తున్నారు. మొత్తానికి సౌత్ జోన్ పోలీసులు దీనిపైన ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. అలాగే ఐటీ అధికారుల సాయంతో దీని ఐపీ అడ్రస్ ను ప్రస్తుతం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒకవేళ ఇది పాత బస్తీ ఫలక్నుమా ప్రాంత వాసిదే అయినట్టయితే ఖచ్చితంగా ఆయన ఎవరు, అలాగే ఈ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా ఎన్నో అంశాలపై కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం ఇది సోషల్ మీడియాలో పెద్దగా ప్రాచుర్యం పొందడంతో ప్రస్తుతం పోలీసు అధికారులు అయితే దర్యాప్తు చేపట్టారు. ఆ యువకుడు ఎవరన్న దానిపైన పూర్తిగా ఇంకా విశ్లేషిస్తున్నారు. సందీప్, అసలు అంటే పోలీసుల దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు అంటే ఇది లైసెన్స్డ్ గన్ కాదన్నమాటే. సో ఈ నేపథ్యంలో ఇలాంటి గన్లు హైదరాబాద్ లో విచ్చలవిడిగా ఉన్నాయన్న అనుమానం దృష్ట్యా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పోలీసుల రియాక్షన్, వారి స్పందన ఏ విధంగా ఉంది? వాస్తవానికి ఇది ఫలక్నుమా ప్రాంతంలోనే 2వ ఘటనగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ఫలక్నుమా అయితే ఇది 2వ ఘటన. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఒక పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగుతూ గాల్లోకి 4 రౌండ్ల కాల్పులు జరిపాడు. అది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే రికార్డ్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వెలుగులోకి వచ్చింది. ఆ పెళ్లి కుమారుని కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. అయితే ఈ గన్నులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది మాత్రం ఇప్పటికీ ఇంకా సస్పెన్స్ గానే ఉంది. అంటే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి ఇలా చైన్ కృష్ణ మాదిరి, అలాగే కొంతమంది ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేస్తూ అక్రమంగా వినియోగిస్తున్నారన్నది కూడా ఉంది. అలాగే వేట, కొంతమంది ఈ ప్రాంతానికి చెందిన వారికి వేటాడటం ఎక్కువ అలవాటు ఉంటుంది. అలాంటి వ్యక్తులు వీటిని ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇలా మద్యం సేవించిన తర్వాత లేదా ఏదైనా శుభకార్యాలు జరిగిన సందర్భంలో వాటిని బయటకు తెస్తూ గాల్లో కాలుస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. మొన్న ఆ పెళ్లి కొడుకు 4 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపాడు. అందరినీ భయం భ్రాంతులకు గురి చేశాడు రాత్రి 12 గంటలకి. ఇది కూడా ఫలక్నుమా ప్రాంతంలో ఒక శివారులో జరిగినట్టు కూడా తెలుస్తోంది. పోలీసులు దానిపైన ఇంకా విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఒకవేళ ఇది పాత బస్తీకి చెందిన వ్యక్తి అయితే ఆయన వివరాలు, ఆయన ఆ గన్ ఎక్కడి నుంచి వచ్చిందనేది ప్రాథమికంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా కూడా లైసెన్స్ గన్ అయితే అది పాత బస్తీలో ఎవరెవరి వద్ద ఉంటాయనేది మొత్తం డీటెయిల్స్ కూడా పోలీసుల వద్ద ఉంటాయి. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా ఇప్పటి వరకు లభ్యం కాలేదు. పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు చేపట్టారు. రైట్ సందీప్, థ్యాంక్ యూ.